రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరంన్నర కాలం దాటిపోయింది. అయినా ఇంతవరకు జర్నలిస్టులకి అక్రిడేషన్ కార్డులు కూడా కొత్తవి లేకపోవటం చాలా శోచనీయం. దీనికి రాష్ట్ర పౌర సమాచార శాఖ మంత్రి పార్థసారథి గారు నైతిక బాధ్యత వహించాలి. సమాచార శాఖ అలాగే మంత్రిత్వ శాఖ వైఫల్యమే దీనికి కారణంగా ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ భావిస్తుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సూపర్ 6 అమలులో ముందున్నామని ప్రభుత్వం ప్రకటించింది. అనేక పథకాలు అమలు చేసింది. దాన్ని మేము స్వాగతిస్తున్నాం, అభినందిస్తున్నాం. జర్నలిస్టులకి గౌరవిస్తున్నారు. ముఖ్యమంత్రి గారి నుంచి కింది స్థాయి వరకు మరి ఎక్కడికి వెళ్ళినా విలేకరులతో మాట్లాడటం, ప్రెస్ మీట్లు పెట్టడం, అంతవరకు గౌరవం ఇవ్వటం వరకు చాలా బాగుంది. కానీ ఏడాదిన్నర కాలంగా కూడా అక్రిడేషన్ కార్డులు ఇవ్వలేకపోవటం ఎంత దయనీయమైన పరిస్థితితో అర్థం చేసుకోండి. దీనికి పార్థసారథి గారు నైతిక బాధ్యత వహించాలి. ఇప్పటికైనా పార్థసారథి గారు రేపు 1వ తేదీ జనవరి 1వ తేదీకైనా కొత్త కార్డులని జారీ చేసి ఇవ్వలేకపోతే ఆయన ఈ పదవి నుంచి తప్పుకుంటే ఇంకొకరన్నా వచ్చి చేస్తారేమోనని చెప్పి మేము భావిస్తున్నాం. ఎందుకంటే మొత్తం ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మీరు కూడా ఆలోచించి ఈ వైపు దృష్టి పెట్టండి. ఒకసారి 2019 లోపు ఈ రాష్ట్రంలో 23,000 అక్రిడేషన్ కార్డులు ఉన్నాయి. 2019 తర్వాత ఆ కార్డులు 9,000కి పడిపోయినాయి. గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కొన్ని కొత్త జీవోలు తీసుకొచ్చి జర్నలిస్టులకి కనీసం అక్రిడేషన్ కార్డులు కూడా లేకుండా కుదించేసింది. మాకు ఎలాంటి సౌకర్యాలు అమలు కాలా. ఈ కూటమి ప్రభుత్వం వచ్చేటప్పుడు మేనిఫెస్టోలో కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలని హౌస్ సైట్స్ కానించి అన్నీ ప్రకటించారు. అర్హులందరికీ అక్రిడేషన్లు ఇస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారే వాళ్ళ పార్టీ అధ్యక్షుడిగా ప్రతిపక్ష నాయకుడు హోదాలో రేపు మా ప్రభుత్వం ఏర్పడితే ఇవన్నీ చేస్తామని చెప్పారు. ప్రభుత్వం వచ్చింది, ఏడాదిన్నర అయింది. మేము అనేక సార్లు కలిసాం. రాష్ట్ర మంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వ జోక్యంతో మొత్తం మీద సమాచార శాఖ కొత్త జీవోని ఇచ్చింది. ఆ జీవో ప్రకారం కమిటీల్లో యూనియన్లకు కూడా ప్రాతినిధ్యం కల్పిస్తున్నట్టు జీవోలో వచ్చింది. గత ప్రభుత్వం పెట్టిన అనేక నిబంధనలను సడలించారు. దీంతో ఒక్కసారి అందరికీ మళ్ళీ అక్రిడేషన్ కార్డులు వస్తాయని చెప్పి మేము భావించాం. ఈ నెలలో కొత్తగా వచ్చిన డైరెక్టర్ గారు కూడా రేపు డిసెంబర్ 1కి మీకు కార్డులు ఇచ్చి అప్పుడు మాట్లాడతానని చెప్పాడు. సమాచార శాఖ మంత్రి గారు అయితే ఈ ఏడాదిన్నర కాలంలో ఒక్కసారి మాత్రమే జర్నలిస్ట్ సంఘాలతోటి, అది హడావుడిగా ఆయనకు అందుబాటులో ఉన్న సంఘాలతో సచివాలయంలో మీటింగ్ పెట్టాడు, కార్డుల మీద మాట్లాడాడు. ఇక అంతే. మళ్ళీ మమ్మల్ని పిలిచి జర్నలిస్ట్ సంఘాలను కానీ జర్నలిస్టులను కానీ పిలవటం కానీ కలవటం కానీ చర్చించడం కానీ లేదు సమస్యల మీద. మేమేమన్నా అన్నిటికీ ఈ కార్డు లింక్ పెడుతుంది, అక్రిడేషన్ కార్డు ఇవ్వకపోతుంది. అలాగే యాక్సిడెంటల్ పాలసీ 2019 నుంచి ఆగిపోయింది. 2016లో చంద్రబాబు నాయుడు గారు ఈ యాక్సిడెంటల్ ప్రమాద బీమా పథకాన్ని జర్నలిస్టులు తీసుకొచ్చారు. ఆయన ఉన్నంతకాలం బ్రహ్మాండంగా నడిచింది. ఎవరైనా జర్నలిస్ట్ యాక్సిడెంట్లో చనిపోతే ఇమీడియట్గా ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందింది. దానికి యాక్సిడెంటల్ పాలసీకి యాన్యువల్ కట్టాల్సిన డబ్బులు జర్నలిస్ట్ సగం కడతాడు, సగం ప్రభుత్వం కట్టేది. 2019 నుంచి ఆగిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరి దృష్టికి తీసుకెళ్ళాం. సమాచార శాఖ మంత్రి గారు ఖచ్చితంగా ఎమ్మటి అమలు చేస్తానని చెప్పారు. ఏడాదిన్నర అయింది, అది రాలా. అసలు అక్రిడేషన్లే మాకు ఇవ్వాల్సిన గుర్తింపు కార్డులనే ఇవ్వటానికి సంవత్సరంన్నర పడితే ఇంకా మా సంక్షేమ కార్యక్రమాలు మీరు ఎప్పుడు చేస్తారని అనుకోవాలి. ఈ మంత్రిత్వ శాఖ, ఈ సమాచార శాఖ మీద జర్నలిస్టులకి ఎందుకు విశ్వాసం ఉంటుంది? ఒకసారి ఆలోచించండి. వీళ్ళ వైఫల్యం మొత్తం ప్రభుత్వానికి కూడా చుట్టుకుంటుంది. అందుకని మాకు అనేక ఇబ్బందులు ఎదుర్కొని జర్నలిస్టులు ఈ రాష్ట్రంలో దేశంలో పనిచేస్తున్నారు. జర్నలిస్టులకు కానీ జర్నలిస్ట్ సంఘాల నాయకులకు కానీ
కేసులు లేకపోతే కేసులు ఎదుర్కోవటం, ఇబ్బందులు ఎదుర్కోవటం కొత్త కాదు. ఉద్యమాలు చేయటం కొత్త కాదు. ప్రభుత్వానికి టైం ఇవ్వాలి, చూద్దాం అంటే మీరు ఈ విధంగా సాగదీయటం కరెక్ట్ కాదు. ఇప్పుడు మళ్ళీ 2 నెలలు పొడిగించారు. అయితే అందులో ఒక పాయింట్ పెట్టారు, కొత్త కార్డులు వచ్చే వరకు అన్నారు. 2 నెలలు రావచ్చని. ఏమైనా సరే మంత్రి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. జనవరి 1వ తేదీకే కొత్త కార్డులు ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి బాధ్యత తీసుకొని పూర్తి చేయాలని పార్షాద్ గారిని కోరుతున్నాం. అలా కాని పక్షంలో మేము రోడ్లు ఎక్కాల్సి వస్తుంది, మిమ్మల్ని నిలదీయాల్సి వస్తుంది, మీ సభలకు వచ్చి మిమ్మల్ని ప్రశ్నించాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి రానియద్దు. అలాంటి పరిస్థితి వస్తే అప్పుడైనా మీరే వైఫల్యం చెందినట్లయింది. కావున పార్షాద్ గారు తక్షణం జోక్యం చేసుకోవాలి. మీ సమాచార శాఖ అధికారులతో మాట్లాడాలి. మీ డైరెక్టర్ గారిని ఇదే పనిలో కూర్చోబెట్టి తక్షణం మీరు ఇచ్చిన జీవో ప్రకారం అక్రిడేషన్ కమిటీలు వేయండి. చిన్న పత్రికలకు వచ్చేసరికి కొన్ని నిబంధనలు సవరించాలి, అవి సవరించండి. లోకల్ ఛానల్స్కి ఇవ్వాల్సిన అక్రిడేషన్లు ఇచ్చేందుకు కొన్ని సవరించాలి, అవి సవరించండి. మీరు ఇచ్చిన ఈ కొత్త జీవోలు ఆ 2 సవరణలు కూడా చేసి జనవరి 1కి కూడా మీరు కొత్త అక్రిడేషన్ లేకుండా ఇదే కలాపం చేస్తే మేము ఉద్యమిస్తామని చెప్పి రాష్ట్ర సమాచార శాఖ మంత్రి ఎక్కడికి వస్తే అక్కడ జర్నలిస్టులు తమ నిరసన తెలియజేయాల్సి వస్తుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ చిన్న పత్రికల అసోసియేషన్, అలాగే ఫోటో జర్నలిస్టుల అసోసియేషన్ అన్ని సంఘాల తరపున మా అందరి తరపున నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను, హెచ్చరిస్తున్నాను. మేము రోడ్డెక్కి మీ కాడికి వచ్చి నిరసన చేసి మీ పర్యటనలు నిరసన చేసే దాకా వ్యవహారాన్ని తెచ్చుకోవద్దని రాష్ట్ర మంత్రికి మేము మరొకసారి హెచ్చరిస్తూ ఈ విధమైన వెంటనే చర్యలు తీసుకోకపోతే, జనవరి 1కి కార్డులు ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఈ మంత్రి ఎక్కడికి వచ్చినా మేము మా నిరసనని జర్నలిస్టులు తెలియజేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే హౌసింగు మంత్రివర్గ ఉపసంఘం వేశారు, ఎక్కడి దాకా వచ్చింది తెలియదు. అమరావతి హౌసింగ్ స్కీమ్ అలా పెండింగ్ ఉంది. జిల్లాలకు ఇవ్వాల్సిన హౌసింగ్ స్కీమ్ మీద కదలిక లేదు. మేము పెన్షన్ సౌకర్యం అడుగుతున్నాం, దాంట్లో కదలిక లేదు. వెల్ఫేర్ ఫండ్ని పునరుద్ధరించమన్నాం, దాంట్లో కదలిక లేదు. అందుకని ప్రభుత్వం మంత్రి దానికి తన బాధ్యతను గుర్తించి, మీరు హౌసింగ్కే కాదు మంత్రి, ప్రధానమైన సమాచార శాఖ కూడా మంత్రి, అది గుర్తుపెట్టుకొని ఈ రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టుల అందరి తరపున నేను ముందు విజ్ఞప్తి చేస్తున్నా. కాదుకూడదంటే మేము నిరసన తెలియడానికి సిద్ధంగా అని చెప్పి పార్షాద్ గారికి తెలియజేస్తున్నాం.